ఇచ్చిన దేవుడు, ఆయుష్షు ఇచ్చిన దేవుడు, ఆహారము ఇచ్చిన దేవుడు, ఆరోగ్యము ఇచ్చిన దేవుడు, యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగము వచ్చెను. యెషయా ప్రవక్తను దేవుడు పంపెను. రాజా నీవు చనిపోవుదువు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని చెప్పెను. రాజు కన్నీరు విడిచెను, విలపించెను, దేవుని సన్నిధిలో ప్రార్థించెను. దేవుడు రాజు కన్నీరు చూచెను. ఆయువు ఇచ్చిన దేవుడు, ఆయుష్షు ఇచ్చిన దేవుడు, ఆహారము ఇచ్చిన దేవుడు, ఆరోగ్యము ఇచ్చిన దేవుడు, యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. యెషయా ప్రవక్త రాజు ఆస్థానము నుండి వెళుతుండగా దేవుడు మాట్లాడెను. రాజుకు ఇంకను నేను 15 ఏండ్లు ఆయుష్షు ఇచ్చెదను అని హిజ్కియాతో చెప్పుము. హిజ్కియా నేను నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు ఇంకా 15 ఏండ్లు బ్రతుకుదు అని దేవుడు ఆయుష్షు పెంచెను. యెషయా అంజూరపు పండ్ల ముద్దను కురుపు మీద అతడు బాగుపడెను. రాజు దేవుని కీర్తించెను. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. నేడు సజీవుడనై నిన్ను స్తుతించుచుంటిని. మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు. పాతాళములో ఉన్నవారు నిన్ను స్తుతించలేరు. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు.